ఫ్యాక్టరీ న్యూస్. ఆదాయ పన్ను శాఖ అధికారులు హైదరాబాద్ లో హల్చల్ చేశారు. పన్నులు ఎగ్గొడుతున్నారంటూ పలువురు టీవీ సినీ ప్రముఖుల ఇళ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రాత్రి 2 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. నటుడు బ్రహ్మానందం ప్రముఖ యాంకర్ ఇళ్లలో నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం ఉదయం 11 గంటలు ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన 6 ఇన్నోవాలు ఆయా కార్ భవన్ నుంచి వేగంగా కదిలాయి. కట్ చేస్తే మొదటి ఇన్నోవా సినీ నటుడు బ్రహ్మానందం ఇంటి ముందు ఆగింది. చకచక కారులోంచి దిగిన 5-6 వ్యక్తులు గేటు దగ్గరకు వెళ్లారు. డోర్ ఓపెన్ చేయాలని ఇంట్లోకి సమాచారం అందించారు. ఇంట్లోంచి ఓ వ్యక్తి వచ్చాడు. గేటు తీసి వచ్చిన వారిని లోపలికి తీసుకెళ్లాడు. అంతే, వాళ్లు మళ్లీ రాత్రి 2 గంటల వరకు బయటకు రాలేదు. బ్రహ్మానందం ఇంట్లోనే ఉన్నారు. వెళ్లేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్లిన వ్యక్తులు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పలు ఫైళ్లను వెంట తెచ్చారు. మీడియాను తప్పించుకుని కారులో కూర్చొని వెళ్లిపోయారు. సినీ నటుడు బ్రహ్మానందం ఇంటికి వచ్చిన వారు ఎవరో కాదు, ఆదాయ పన్ను అధికారులు. ఒక్క సినీ నటుడు బ్రహ్మానందమే కాదు, మరో 5 సినీ టీవీ ప్రముఖుల ఇళ్లపైన ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికి వచ్చిన సమయంలోనే ఇటు మోతీనగర్ లో ఉంటున్న టీవీ యాంకర్ సుమ, ఝాన్సీల ఇళ్లపై కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటు సింగర్ సునీత, గీతా మాధురి, యాంకర్ ఓంకార్ ఇళ్లలో కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 40 మంది సభ్యులు 8 బృందాలుగా విడిపోయి ఇన్నోవా వాహనాల్లో ఈ 6 ప్రముఖుల ఇళ్లపై దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఐటీ అధికారులు ఈ 6 ఇళ్లలో దాడులు చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం, యాంకర్ సుమ ఇళ్లలో ఎక్కువసేపు సోదాలు చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లను కూడా వీరి ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐటీ అధికారుల దాడులతో అందరూ షాక్ తిన్నారు. మరికొంతమంది సెలబ్రిటీలు భయంతో వణికిపోయారు. సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలపై దాడులు నిర్వహించే ఐటీ అధికారులు ఈసారి సినీ టీవీ ప్రముఖులను టార్గెట్ చేయడం వెనుక చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ 6 ప్రముఖులు పన్నుల చెల్లింపుల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆదాయ పన్ను శాఖ అనుమానం. ఈ వ్యవహారంలో ఈ 6కి 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. వాటిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు దాడులు చేయాల్సి వచ్చిందంటున్నారు ఐటీ అధికారులు. బ్రహ్మానందం ఈ మధ్య కుమారుడి వివాహం జరిపించారు. యాంకర్ ఓంకార్ కొత్తగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఝాన్సీ, సుమాలు ఇద్దరు ఇప్పుడు టీవీ రంగంలో అత్యంత ఎక్కువ డబ్బులు తీసుకునే యాంకర్స్. గీతా మాధురి, సునీతల పాటల ఆదాయం కూడా ఎక్కువే. అయితే వీరంతా ఆదాయానికి తగ్గట్టుగా పన్నులు చెల్లించలేదని ఐటీ అధికారుల దాడులలో స్పష్టమవుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ ను ఎగ్గొట్టేవారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ దాడులతో మరోసారి నిరూపించారు ఆదాయ పన్ను అధికారులు. గతంలోనూ దూకుడు సినిమా కలెక్షన్ల మీద డౌట్స్ తో కొందరు సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేసి షాక్ కు గురి చేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి జలకే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నగదు బదిలీ పథకాన్ని చౌక ధరల దుకాణాల సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గ్రామస్థాయి నుంచి ఆందోళనకు సిద్దమవుతోంది. డీలర్లకు పని భద్రత కల్పించిన తర్వాతే ఏ పథకాన్నైనా అమలు చేయాలని, తమిళనాడులాగా నెలవారీ జీతాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించి ఆకలి చావులను నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థతో రాష్ట్రంలోని కోట్లాది మందికి చౌక ధరలకే నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి. ఈ వ్యవస్థతో 46,000 మంది డీలర్లు ఉపాధి పొందుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తుండటంతో డీలర్లలో ఆందోళన మొదలయ్యింది. 40 ఏళ్లుగా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉపాధి పొందుతున్న తమకు నగదు బదిలీ పథకం అమలైతే ఉపాధి కోల్పోతామంటున్నారు విజయనగరం డీలర్లు.
గవర్నమెంట్ నగదు బదిలీ పథకం అనేది ప్రవేశపెట్టినందువల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరినీ తొలగించి అనేక ఏదో లోటుపాట్లు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద అని చెప్పి డీలర్లందరినీ తొలగించే ఆలోచనతో గవర్నమెంట్ ఒక నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మా డీలర్లందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు దయచేసి మా రేషన్ డీలర్లందరూ ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ఒకవేళ నిజంగా ఇదే జరిగినట్టుగైతే డీలర్లందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి తప్ప ఇంకో గత్యంతరం లేదు. మాకు న్యాయం చేసి మా కుటుంబాలు ఈదులో పడకుండా చూస్తూ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసినా ఏ స్కీమ్ చేసినా మాకు అభ్యంతరం లేదు. నగదు బదిలీ పథకాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా డీలర్ల సంఘం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వచ్చే నెల 3వ తేదీన అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం, 11వ తేదీన దేశవ్యాప్త చౌక ధరల దుకాణాలు బంద్ పాటించడం, 17వ తేదీన జిల్లా కేంద్రంలో ఆందోళన, చివరగా చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమం చేపట్టేందుకు డీలర్లు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 3వ తేదీని మండల స్థాయిలో ఉన్న అందరు రేషన్ డీలర్లు ఆ మండల కార్యాలయం ఎదుటిన తన నిరసనను తెలియజేసే ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే 11వ తేదీన డివిజన్ లెవెల్ ఉన్న మొత్తం ఎఫ్పీ షాప్ డీలర్స్ అందరు కలిపి అక్కడ ఆర్డీఓస్కి నిరసన తెలియజేసి ధర్నా నిర్వహించి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే డిసెంబర్ 28, 30 తేదీల్లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. తద్వారా ఫలానా ఉపాధిని మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఓ పక్క ఆందోళనలు చేసుకుంటూనే మరో పక్క నగదు బదిలీ పథకంతో కలిగే కష్ట నష్టాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు డీలర్లు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. రైల్వే శాఖ కొత్త రూట్లని తీసుకువచ్చింది. ఇకపై రైల్లో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవడంతో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డును కూడా వెంట తెచ్చుకోవాలంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ఐడీ కార్డు లేకుండా రైలు ఎక్కితే జరిమానా విధిస్తామంటున్నారు. డబ్బులు లేవంటే రైలు నుంచి దించేస్తామని, ఈ నిబంధన డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందంటున్నారు ఆ శాఖ అధికారులు. రైల్లో ప్రయాణించాలంటే ఇకపై గుర్తింపు కార్డు తప్పనిసరి. ఒకవేళ గుర్తింపు కార్డు లేకుండా రైల్లో ప్రయాణిస్తే వారందరినీ టికెట్ లేని ప్రయాణికులుగా గుర్తిస్తూ టికెట్ విలువతో సమానంగా జరిమానా విధిస్తారు. కాదు కూడదు డబ్బులు లేవంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా రైల్లోంచి దింపేస్తారు. జనరల్ బోగీలో ప్రయాణించే వాళ్లు తప్ప అన్ని రిజర్వేషన్ కేటగిరీలతో పాటు తత్కాల్ టికెట్ తీసుకున్న వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకే వ్యక్తి ఒకే పిఎన్ఆర్ నంబర్ కింద ఎన్ని టికెట్లు తీసుకున్నా రిజర్వ్ చేసిన వ్యక్తి దగ్గర మాత్రం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ప్రభుత్వం నుంచి అధికారికంగా పొందిన ఏదైనా గుర్తింపు కార్డు అయినా తప్పనిసరిగా జేబులో ఉంచుకోవాలి. డిసెంబర్ 1 నుంచి నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు రైల్వే శాఖ సహాయ మంత్రి. ప్రతి ఒక్కరు ఐడెంటిటీ కార్డు చూపెట్టాలి. ఐడెంటిటీ కార్డు లేనిదే ఎవరు రైల్లో ప్రయాణించలేదు. ఎందుకంటే సేఫ్టీ మెజర్. కొంతమంది ఫైర్ సంబంధించిన వస్తువులు తీసుకుపోతారు, కొంతమంది కిరోసిన్ తీసుకుపోతారు, కొంతమంది తీసుకుపోతారు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే స్టీమ్నే చేయాలి. స్టీమ్ చేయాలంటే ఐడెంటిఫికేషన్ కంపల్సరీ. ఫ్లైట్లో మనకు ఐడెంటిఫికేషన్ అడుగుతారు. అలాగే ఎందుకంటే రైల్వేలో లేన్స్కు దగ్గర చాలా భేదం ఉంది. ఎయిర్లైన్స్ ఒకటే వేది కాబట్టి దగ్గర ఈజీ కంట్రోల్. రైల్వే అలా కాదు. రైల్వేలో సమస్య అన్నీ ఉన్నాయి. బట్ డెఫినెట్గా సేఫ్టీకి వస్తే యాక్షన్ తీసుకుంటాం. ఇట్ టేక్స్ టైం. రైల్వే టికెట్ల రిజర్వేషన్లలో బ్రోకర్ల దందాలను అరికట్టేందుకు కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నామంటున్నారు రైల్వే అధికారులు. బ్రోకర్లు ముందుగానే ప్రయాణికుల మాదిరిగా రిజర్వేషన్ టికెట్లన్నీ బ్లాక్ చేసి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్న సంఘటనలు అనేకం వెలుగులోకొస్తున్నాయి. బ్రోకర్ల దందాలు పెరిగిపోవటం, రిజర్వేషన్ కోసం ప్రయత్నించే వారికి టికెట్లు దొరక్కపోవడంతో ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ గుర్తింపు కార్డు నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ద్వారా టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికుడు మాత్రమే ప్రయాణించాలి. బ్రోకర్లు వేరొకరి పేరు మీద టికెట్ బుక్ చేసి ఇంకొకరికి అమ్మే వీలుండదు. భద్రతా కారణాల రీత్యా కూడా ఈ గుర్తింపు కార్డు పనికొస్తుందంటున్నారు రైల్వే అధికారులు. ఇన్నాళ్లు ఎవరెవరు రైల్లో ప్రయాణిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఒకవేళ తీవ్రవాదులు రైల్లో ప్రయాణించినా గుర్తుపట్టలేని పరిస్థితి. తాజా నిబంధనతో భద్రతా ప్రమాణాలు మరింత పెరుగుతాయంటున్నారు అధికారులు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ఇది ప్రధానంగా రైల్వే రిజర్వేషన్ టికెటింగ్ సిస్టంలో దళారులు, ఏజెంట్ల పాత్రని పూర్తిగా నిర్మూలించడానికి, అలాగే నిజమైనటువంటి ప్రయాణికులకు లబ్ధి చేకూర్చడానికి ఉద్దేశింపబడింది. ఫోటో గుర్తింపు కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు,
ఇవి మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్థానిక సంస్థలు పంచాయతీలు మున్సిపాలిటీసు సీరియల్ నెంబర్తో కూడినటువంటి ఫోటో గుర్తింపు కార్డు ఏదైనా సరే చూపించవచ్చు. స్టూడెంట్స్ తమ యొక్క కాలేజీ లేదా స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఇచ్చేటటువంటి ఐడెంటిటీ కార్డు కూడా చూపించవచ్చు. కొత్త నిబంధనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా, అవగాహన కల్పించకుండా ఒకేసారి నిబంధన అమలు చేస్తున్నామనటం సమంజసం కాదంటున్నారు. నగరవాసులకున్నట్టు గ్రామీణ ప్రాంత ప్రజలందరి వద్ద గుర్తింపు కార్డులుండే అవకాశం ఉండదంటున్నారు. మేజర్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్లకు సఫిషియెంట్గా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఐడి ప్రూఫ్ అంత ఎసెన్షియల్ కాదేమో అనిపిస్తుంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఫ్రమ్ December 1 నుంచి ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ ఉండాలంటున్నారు. దానివల్ల చాలా వరకు థర్డ్ పార్టీ ఉంటారు కదా సార్, బ్రోకరేజ్ సంథింగ్, వాళ్ళని అరికట్టచ్చు, అన్యాయం అరికట్టచ్చు. బట్ ఎంతవరకు అంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు అంటే ఐడి ప్రూఫ్స్ తెలియని వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో టీసీని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటున్నాను నేను. డైరెక్ట్గా ఫస్టే ఫైన్ విధించకుండా కొంచెం ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు లాంటివి ఏమైనా పెట్టి తర్వాత ఆచరణలోకి పెడితే ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. నాకైతే ఇది సరికాదని అనిపిస్తుందండి. ఎందుకంటే జనరల్గా చదువుకొని లేదంటే ఎంప్లాయీస్ అందరికీ మ్యాక్సిమం మెయింటైన్ చేయగలరు, కానీ మిగతా వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి. రోజు కూలి చేసుకుంటారు వాళ్ళు, ఇక్కడ నుంచి తొందరగా వేరే ఊరు రావాలంటారు. ఆ కాంట్రాక్ట్ ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్తారు పాపం. వాళ్ళకి ఏముంటాయి చెప్పండి, వాళ్ళని ఐడి ప్రూఫ్ కావాలంటారు, సరే రిజర్వేషన్ ఎక్కిస్తారు, లోపల ఐడి ప్రూఫ్ లేదు దింపేస్తారు పాపం వాళ్ళని. గుర్తింపు కార్డు నిబంధన దేశవ్యాప్తంగా December 1 నుంచి అమలు కాబోతోంది. అయితే ఈ నిబంధన మంచిదే అయినప్పటికీ గుర్తింపు కార్డులు ఉన్నాయో లేదో చెక్ చేసే టీసీలు ఇదే అదునుగా అవినీతికి పాల్పడే అవకాశముందనే విమర్శలు వస్తున్నాయి.